హాయ్ అండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి చట్నీ ఇలా చేసి చూడండి. టేస్ట్‌కి టేస్ట్ బావుంటుంది. అలాగే హెల్తీ కూడా. ముందుగా ఒక గుప్పెడు శనగలు తీసుకొని వేయించుకోవాలి. నెక్స్ట్ అందులో వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి. 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని వీటిని వేపుతూ ఉండాలి. నెక్స్ట్ చింతపండు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్‌తో శుభ్రంగా కడిగిన మునగాకును యాడ్ చేసుకున్నాను. మునగాకు చట్నీ ఫ్లేవర్‌ని ఇంకా పెంచుతుంది. చాలా బావుంటుంది. నెక్స్ట్ ఇందులో నేను గుండు శనగపప్పు యాడ్ చేసుకున్నాను. పొట్టు ఉన్నవి. నార్మల్ శనగపప్పు కంటే ఈ శనగపప్పు బాగుంటాయి. నెక్స్ట్ ఫ్రెష్ కొబ్బరి, అలాగే 3 పచ్చిమిరకాయలు వేసుకున్నాను. పచ్చిమిర్చి బాగా వేయించుకోవాలి. అన్నీ వేయించుకుని ఆరిపోయిన తర్వాత మిక్సీలో వేసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్లో ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ అందులో కరివేపాకు యాడ్ చేశాను. ఈ తిరగమాతని చట్నీలో యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక దోశ ఎక్కువే తింటారు. ఇలాంటి రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.